తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఎపిసోడ్ 2 సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మనం నిత్యం చదివే లలితా సహస్రనామ స్తోత్రాలు. అసలు ఈ స్తోత్రాలను ఎవరికి చెప్పారు? అసలు ఈ స్తోత్రాలు మన వరకు ఎలా వచ్చాయి? ఈ లలితా సహస్రనామ స్తోత్రాలలో లలితా వైభవం ఎలా ఉంటుంది? వీటన్నిటి గురించి ముందుగా మనం తెలుసుకుందాం. లలితా సహస్రనామ స్తోత్రాలు నిత్యం మనం చదువుకుంటూ ఉంటాం. అయితే ఇది కేవలం ఆ నామాల వరకు వస్తే ఆ నామాలను చక్కగా భక్తి శ్రద్ధలతో చదువుకోవడం అనే కాకుండా ప్రతి ఒక్క నామము ఒక మంత్రంతో సమానము అన్న విషయం ముందుగా మనం గ్రహించాలి. ప్రతి ఒక్క నామంలో ఒక రహస్యం దాగి ఉంది. ప్రతి ఒక్క నామం ఎప్పుడైతే ఉచ్చరిస్తామో అందులోంచి వచ్చిన శబ్ద తరంగాలు ఏవైతే ఉన్నాయో, ధ్వని ఏదైతే ఉంటుందో, ఆ అక్షర జ్ఞానం ఏదైతే ఉంటుందో దానివల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. ఈ విషయాలన్నీ లలితా సహస్రనామ స్తోత్రాలలో దాగి ఉన్నాయి. కాబట్టి లలితా సహస్రనామ స్తోత్రం అంటే ఏమిటి? కేవలం అమ్మవారికి ఉన్న నామాలు మాత్రం కాదు. కేవలం అమ్మవారిని మనం ఏదో పొగుడుతున్నాము, స్తుతిస్తున్నాము అన్నది కాదు. ఏముంది ఈ లలితా సహస్రనామ స్తోత్రాలలో? మనం ఈరోజు తెలుసుకుందాం. మనకి లలితా సహస్రనామ స్తోత్రాలు అన్న వెంటనే వేదవ్యాసుల వారు మన వరకు చేరడానికి బ్రహ్మాండ పురాణంలో ఉత్తర పీఠికలో ఈ లలితా సహస్రనామ స్తోత్రాలను మనకి అందించారు అన్నది వింటూ ఉంటాం. అంతకన్నా ముందు ఈ లలితా సహస్రనామ స్తోత్రాలు ఎవరితో చెప్పారు అంటే, మనకి దక్షిణామూర్తి స్వరూపం ఒకటి కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈశ్వరుడికి సంబంధించి ఆయన జ్ఞాన ప్రదాత. ఈ దక్షిణామూర్తి మన కంటికి ఆయన కనిపిస్తారా? కాదు. కొంతమంది యోగులు, సిద్ధులు, మహర్షులు వాళ్ళందరూ కూడా గురు స్వరూపంగా మారిన ఈశ్వరుడు అంటే అదే దక్షిణామూర్తి. ఆయన దగ్గర జ్ఞానాన్ని పొందుతూ ఉంటారు. ఆయన గురువే, కానీ ఆయన మనకి కనిపించరు. ఆదిశంకరాచార్యులు వారు ఉన్నారు. అలాగే ఆదిశంకరాచార్యులు వారు స్థాపించిన పీఠాలకు సంబంధించి గురు పరంపరలో ఎంతో మంది గురువులు ఉన్నారు కదా, మనం అందరం నమ్ముకుంటూ ఉంటాం. వాళ్ళందరూ మనకి మానవ రూపంలో కనిపిస్తూ ఉంటారు. ఆ గురువుల దగ్గర మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉంటాం. కానీ దక్షిణామూర్తి అలాగే హయగ్రీవ స్వరూపం, ఈ రెండు కూడా జ్ఞాన ప్రదాతలు అని అంటారు. వీళ్ళు జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు. ఎవరికి అంటే మనకి కూడా అందిస్తారు. కాకపోతే వాళ్ళు మనకి అలా నేరుగా కనపడరు. మనం చక్కగా ఆ రూపాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ ధ్యానంలోకి వెళితే ఖచ్చితంగా మహాజ్ఞానులం కాగలం. అయితే ఇప్పుడు హయగ్రీవ రూపం అంటే మళ్ళీ విష్ణువు యొక్క రూపం, దక్షిణామూర్తి రూపం అంటే శివుని యొక్క రూపం. అమ్మవారి గురించి, అమ్మవారి శక్తి గురించి, అందులో దాగి ఉన్న రహస్యాల గురించి చెప్పాలి అంటే ఎవరి వల్ల సాధ్యమవుతుంది? మానవుల వల్ల కాదు, ఇతరత్రా ఏ జీవుల వల్ల కాదు, ఆఖరికి ఋషులు, మునులు వాళ్ళ వల్ల కూడా కాదు. అయితే ఈ హయగ్రీవ స్వరూపం అంటే హయగ్రీవ రూపంతో వేరే ఋషులకు, మునులకు అనుగ్రహాన్ని ఇస్తున్న ఈ రూపం ఒకానొక సందర్భంలో అగస్త్యుల వారికి హయగ్రీవుడు లలితా స్వరూపం గురించి చెప్పడం మొదలు పెట్టారట. అంటే మహాత్ములు ఎప్పుడు మాట్లాడుకున్నా లోక కళ్యాణం కోసం మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు అలా మాట్లాడుకుంటున్న సందర్భంలో అగస్త్యుల వారు లలితా రూపం ఏమిటి, లలితా రూపం ఎందుకు వచ్చింది అంటే, అమ్మవారి రూపము, లీలా విశేషాలు, భండాసురుడు అనే రాక్షసుడి యొక్క చరిత్ర, అమ్మవారి యొక్క ఆవిర్భావం, ఆ తర్వాత అమ్మవారు ఏ రకంగా తన శక్తులతో యుద్ధం చేసి భండాసురుణ్ణి అంతం చేశారు, ఇవన్నీ కూడా చెప్తారు హయగ్రీవుల వారు. అంటే ముందు ఎవరికి చెప్తున్నారు అన్న విషయం మనం మాట్లాడుకుంటున్నాం కదా, దానికి సంబంధించి అలా అన్ని విన్న తర్వాత ఏదేది విన్నారో అది మళ్ళీ అసలు సరిగ్గా అర్థమైందా లేదా గురువు గారికి అప్పచెప్పటం అనమాట. ఇప్పుడు అగస్త్యుల వారు మళ్ళీ ఇవన్నీ చెప్తున్నారట. నేను ఇప్పుడు విన్నది ఇదేనా, ఇంతకు మించి ఇంకేమైనా ఉందా, నేనేమైనా మర్చిపోయేనా అంటూ ఎంతో వినయంతో గురువు గారికి తిరిగి అన్ని విషయాలు చెప్తున్నారు. అంటే ఈ లలితా వైభవం ఏదైతే విన్నారో అవన్నీ విన్న తర్వాత, మరి గురుగారు మీరు నాకు నామాల గురించి చెప్పరా అంటే, హయగ్రీవ స్వరూపం అప్పుడు లలితా నామాల గురించి కూడా చెప్పారు. మనకి లలితా సహస్రనామాలు అంటే కేవలం నామాలతో మొదలవదు కదా, అందులో ముందుగా మనకి ఉత్తర పీఠిక ఇవన్నీ ఉంటాయి. అంటే లలితా వైభవం గురించి కూడా ఉంటుంది. కాబట్టి హయగ్రీవుల వారు
లలితా స్వరూపం గురించి అలాగే లీలా విశేషాల గురించి చెప్పిన తర్వాత ఈ లలితా సహస్ర నామాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఒక్కొక్క నామం చెప్తూ దాని వెనుక దాగి ఉన్న రహస్యాలు చెప్తూ తత్వం చెప్తూ అగస్త్యుల వారు ఎంతో భక్తి శ్రద్ధలతో వింటూ ఇది మనకి కనిపిస్తూ ఉంటుంది. అయితే అగస్త్యుల వారు కాదు, మనకి వ్యాసుల వారు బ్రహ్మాండ పురాణంలో ఈ లలితా సహస్రనామ స్తోత్రాలను మనకి అందించారు. వారు ఈ బ్రహ్మాండ పురాణంలో ఇలా హయగ్రీవుల వారు అగస్త్యులకి చెప్పడం జరిగింది అన్న విషయాన్ని కూడా అక్కడ ప్రస్తావించారనమాట. కాబట్టి మనకి ఈ విషయం తెలుస్తోంది. సరే, అయితే హయగ్రీవుల వారికి ఎవరు చెప్పారు అంటే వారు కూడా ఎలా తెలుసుకున్నారు అంటే అంతకు ముందు ఏం జరిగింది దాని గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఈ లలితా సహస్రనామ స్తోత్రాలు అన్నవి వసిన్యాది దేవతలు పలికాయి. వసిన్యాది దేవతలు వాళ్ళు చెప్తే అప్పుడు బయటపడ్డాయి. ఇంతకీ వాళ్ళెవరు అంటే వాళ్ళు కూడా మళ్ళీ అమ్మలోంచి వచ్చిన శక్తులు. ఈ వసిన్యాది దేవతలు 8 మంది అని అంటారు. ఈ వసిన్యాది దేవతలు వాగ్దేవతలు. ఈ వసిన్యాది దేవతలు శ్రీచక్రంలో ఉంటారు. అంటే అమ్మవారు కేంద్ర బిందువుగా ఉన్న తర్వాత శ్రీచక్రంలో ఆ చుట్టూ కూడా ఈ వసిన్యాది దేవతలు, కేవలం వీళ్లే అని కాదు, అమ్మవారి ఇంకా ఎన్నో శక్తి స్వరూపాలు శ్రీచక్రంలో ఉంటాయి కదా. అయితే అమ్మవారి లలితా స్వరూపం అన్నది బయటకు వచ్చిన తర్వాత అమ్మ ఒకరోజు ఈ అష్టదేవతలను అంటే వాగ్దేవతలను ఆవిడ పిలిచారు. పిలిచి, మీకు నేను ఒక పని అప్పచెప్తున్నాను. అదేంటి అంటే నా గురించి మీరు స్తోత్రం అన్నది చెయ్యాలి. ఎందుకు చెయ్యాలి? అమ్మవారిని ఏదో వాళ్ళందరూ పొగుడుతుంటే అమ్మవారికి చాలా ఇష్టం అన్నది మాత్రం కాదు. అమ్మవారు ఏ రూపంతో వచ్చారో ఆ రూపం యొక్క విషయములు ఏవైతే ఉన్నాయో, రహస్యాలు ఏవైతే ఉన్నాయో మనం తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి అంటే ఆ దేవలోకంలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు పెద్దగా కోరికలు ఉండవు, అలాగే వాళ్ళకి కష్టాలు ఉండవు. స్వర్గలోకంలో అందరూ ఆనందంగానే ఉంటారు కదా. ఇక రాక్షసత్వంతో కూడుకున్న రాక్షసులు అంటే వాళ్ళు ఎలాగైనా ఆనందంగా ఉంటారు, అందరినీ హింస పెడుతూ. కానీ మానవలోకం, భూలోకంలో ఉన్న ముఖ్యంగా మనుషులు తరించిపోవాలన్నా, వాళ్ళ కష్టాలు పోవాలన్నా, వాళ్ళ కోరికలు తీరాలన్నా మళ్ళీ అమ్మే కదా. అమ్మ కారుణ్యం అటువంటిది. కాబట్టి అమ్మ నా గురించి మీకు తెలిసినంతగా ఎవరికి తెలియదు అంటారు. ఎందుకు అంటే అమ్మలోంచి వచ్చాయి. ఉదాహరణకి నా గురించి నేను ఎంతైతే చెప్పుకుంటానో బహుశా వేరే వాళ్ళు చెప్పలేరు. నా గురించి నాకు బాగా తెలుస్తుంది కదా. ఆ రకంగా అమ్మలోంచి వచ్చిన 8 రూపాలు, వాగ్ వైభవంతో కూడుకున్న రూపాలు, వాక్శక్తితో కూడుకున్న రూపాలు, వాగ్దేవతలు ఈ వసిన్యాది దేవతలను పిలిచి మీరు స్తోత్రం చేసినట్లయితే అందులో ఉన్న విషయాలు ఏవైతే ఉన్నాయో అవి అందరికీ తెలియాలి. అలా అందరూ తెలుసుకున్నప్పుడు అంతా కూడా భూమి సుభిక్షంగా ఉంటుంది, కష్టాలు లేకుండా ఉంటారు, అందరూ తరించిపోతారు. సరే అమ్మా అని వాళ్ళందరూ సిద్ధం చేసుకున్నారట. మళ్ళీ వాళ్ళు వచ్చారు, అమ్మ మేము సిద్ధంగా ఉన్నాం నిన్ను స్తోత్రం చేయటానికి. సరే, మరి ఎప్పుడు చెప్పాలి, ఎక్కడ చెప్పాలి? అమ్మవారు నిర్ణయం తీసుకున్నారు. ఆవిడ అంటారు, నేను మణిద్వీపంలో ఉంటాను కదా, కాబట్టి మణిద్వీపంలో చింతామణి గృహం అని అమ్మవారు అక్కడ ఉంటారనమాట. ఆ మణిద్వీపంలో చింతామణి గృహంలో ఆవిడ సింహాసనం వేసుకుని ఒక పెద్ద సభ తీర్చి అందులో కూర్చున్నారు ఆవిడ. ఇప్పుడు ఈ వసిన్యాది దేవతలు అక్కడికి వచ్చి అమ్మవారిని స్తోత్రం చేశారు. ఈ స్తోత్రమే లలితా సహస్రనామ స్తోత్రము. ఈ సభలో ఎవరెవరు ఉన్నారు అంటే మొత్తం దేవతాలోకాలకి సంబంధించిన వాళ్ళందరూ ఉన్నారు. ఈశ్వరుడు, పార్వతి, విష్ణువు, పరబ్రహ్మ స్వరూపానికి ఎన్నో పేర్లు, రూపాలు కదా, వాళ్ళందరూ ఉన్నారు. జగద్గురువులు ఉన్నారు. అలాగే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, కొంతమంది గురువులు దేవతాలోకానికి సంబంధించి ఉంటారు. బృహస్పతి గురువు, బృహస్పతి గ్రహం, ఆయన దేవతలకి ఆయన గురువు. అలాగే శుక్రాచార్యులు వారు రాక్షసులకి గురువు, కానీ వాళ్ళు మనకి కనపడరు. అలా దక్షిణామూర్తి కానీ, హయగ్రీవ స్వామి కానీ, ఇలా వీళ్ళందరూ ఉన్నారు. కొంతమంది బ్రహ్మ ఋషులకి అటువంటి సభలకు వెళ్లే శక్తి ఉంటుంది, వాళ్ళు ఉన్నారు. అలా ఎంతో మంది మహర్షులు, చాలా మంది గురువులు, యక్షులు, కిన్నెరలు, కింపురుషులు, ఇలా ఏ ఏ పేర్లు అయితే మనం వింటూ ఉంటామో అందరూ ఆ సభలో కూర్చున్నారు. మధ్యలో సింహాసనం వేసుకుని పరబ్రహ్మ స్వరూపిణి ఆనంద స్వరూపంతో కూర్చుంటే ఇక్కడ లలిత అనే నామం పెట్టటమే. ఒక రూపం చిదగ్నిగుండం నుంచి బయటికి వచ్చినప్పుడు దానికి లలిత అనే పేరు పెట్టారట దేవతలందరూ కలిసి. లలిత అనే ఎందుకు పెట్టాలి? లలిత అంటే బహుశా బోల్డ్ అని అర్థాలు ఉండొచ్చు, కానీ ప్రప్రథమంగా ఇక్కడ మనం అర్థం చేసుకోవలసింది ఏమిటంటే
విపరీతమైన అందము, అలాగే లావణ్యము, అలాగే అతిశయము. అతిశయము అని వాడామంటే పోలిక లేదుగా, సృష్టిలో ఏ పదార్థం కూడా అలా ఉండదట, అంత అందంతో అమ్మవారు ఉన్నారు. అయితే అమ్మవారు అంత అందంగా ఉంటే మనకేమిటి అని అనుకోవచ్చు, అమ్మవారు కదా, ఆవిడ దేవత కదా, అందంగానే ఉంటారు అన్నది కాదు. ఇక్కడ భగవంతునికి సంబంధించి అందం అంటే ఎంతో కరుణ, ఎంతో ఆనందాన్ని, అలాగే ఎంతో దయని కురిపించే స్వరూపం, అది అందం. అందుకే ఇక్కడ అతిశయం అనేటప్పటికీ ఆ రూపం ఇంకా దేనితోనూ పోలికతో అది రాదు, అటువంటి రూపం బయటకు వచ్చింది కాబట్టి లలిత అని అన్నారు. ఈ లలితా స్వరూపం ఆనందాన్ని ఇస్తుంది, అంటే కష్టాలు పోగొడుతుంది. ఈ లలితా స్వరూపం ఎంతో దయతో కారుణ్యంతో ఉంటుంది. అలా ఒక అతిశయం కాబట్టి లలిత అని పెట్టారు. ఈ లలిత అమ్మవారు సింహాసనం మీద అలా కూర్చుంటే వసిన్యాది దేవతలు చక్కగా అమ్మవారిని చూస్తూ భక్తి శ్రద్ధలతో లలితా సహస్రనామ స్తోత్రాలు అంటే 1000 నామాలు వాళ్ళు పఠించడం జరిగింది. ఈ 1000 నామాల్లో ఏముంటాయి? కేవలం అమ్మవారి పేర్లు కాదు, ఇందులో ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి, ఇందులో ఎన్నో విషయాలు ఉన్నాయి. అందుకే లలితా సహస్రనామ స్తోత్రాన్ని రహస్యవాణి అని కూడా అంటారు. మొత్తానికి వీళ్ళు అంతా పఠించిన తర్వాత ఈ లలితా సహస్రనామ స్తోత్రానికి ఒక ప్రత్యేకత ఉంది. ఒకటేమిటి, బోల్డ్ అన్ని ఉన్నాయి. ఇంకొకటి ఏమిటి అంటే ఫలశ్రుతి, అంటే ఈ నామాలన్నీ చదివితే ఏంటి అన్నది చివరికి ఉంటుంది కదా చిన్న స్తోత్రానికైనా. అలా అమ్మవారు అంతా విన్న తర్వాత ఆవిడే స్వయంగా ఫలశ్రుతి చెప్పారు. అందుకే లలితా సహస్రనామ స్తోత్రాలు చాలా ప్రత్యేకం. ఆవిడ ఫలశ్రుతి చెప్తున్నారు. ఏమని అంటే, ఎవరైతే నియమం తప్పకుండా ఈ శ్లోకాలను చదువుతారో, మంత్రాలు మనందరికీ రాకపోవచ్చు, అమ్మవారి పూజా విధానం 64 తంత్రశక్తులు ఉంటాయని అంటూ ఉంటారు కదా, తత్వ విద్యలు ఉంటాయని అంటూ ఉంటారు కదా, అవన్నీ మనకి బహుశా తెలియదు. కాబట్టి అమ్మవారు అంటారు, నా పూజ చేయటం ఎలా అని ఆలోచన వచ్చినప్పుడు అవన్నీ పక్కన పెడితే ఈ నామాలు ఎవరైతే నియమం తప్పకుండా చదువుతారో, నియమం అంటే ఇక్కడ ఏమిటి అంటే భక్తితో ప్రేమతో చదవాలని చదివేయటం కాదు, అలాగే తప్పులు లేకుండా ఉచ్చారణ దోషాలు లేకుండా లలితా సహస్రనామ స్తోత్రాలు ఎవరైతే ప్రేమతో చదువుతారో వాళ్ళకి ఎటువంటి కష్టాలు ఉండవు, వాళ్ళకి ఎప్పుడూ భోగము ఉంటుంది. భోగము అంటే 24 గంటలు ఆనందంగా ఉంటామా అంటే ఉంటాం, అయితే కష్టాలు ఉండవా అంటే అలా కాదు. ప్రతి కష్టం నుంచి కూడా ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాం, ప్రతి కష్టాన్ని కూడా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి వస్తుంది, అందులో కూడా ఆనందం కదా. పర్వాలేదు, ఈ కష్టంలో అయినా నేను నెట్టుకొస్తాను, నాకు ఆ శక్తి ఉంది అని అనుకోవడమే ఆనందం. ఆ ఆనంద స్థితికి అమ్మ తీసుకుని వెళుతుంది. అలా అమ్మ స్వయంగా ఫలశ్రుతి చెప్తూ ఈ నామాలు ఇలా చదివితే ఖచ్చితంగా మీ అందరూ కూడా భోగం అనుభవిస్తారు, తద్వారా యోగం లభిస్తుంది, ఆరోగ్యం లభిస్తుంది. ఎందుకంటే ఇందులో కేవలం నామాలు కాదు, ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి. అలా స్వయంగా అమ్మవారు ఫలశ్రుతి చెప్పిన స్తోత్రం ఏకైక స్తోత్రం అని చెప్పాలి. మిగతావన్నీ మనకి ఋషులు అందించిన వాళ్ళు చెప్తారు, ఇది ఇలా చదివితే అనారోగ్యం పోతుంది, లేకపోతే సత్సంతానం కలుగుతుంది, లేకపోతే ఇది అది అని చెప్తారుగా. కానీ ఇక్కడ స్వయంగా పరబ్రహ్మ స్వరూపిణి లలితాంబిక మనకు చెప్తారు ఫలశ్రుతి, అందుకని ఇది విశేషం. అలా మొట్టమొదటిసారిగా మణిద్వీపంలో చింతామణి గృహంలో అమ్మవారి ఎదురుగా వసిన్యాది దేవతలు పలికిన 1000 నామాలు ఏవైతే ఉన్నాయో అవి సహస్రనామాలు. అందుకే ఈ లలితా సహస్రనామాలు గురించి తెలుసుకుంటున్నప్పుడు, చదువుకుంటున్నప్పుడు ఒక్కసారి అవి మనకి అందించిన ఈ వాగ్దేవతల్ని గుర్తుకు తెచ్చుకోవాలి, కనీసం గుర్తుకు తెచ్చుకోవాలి, ఎందుకంటే వాళ్లే కదా మనకి ఇచ్చారు. ఆ తర్వాత ఈ వ్యాస భగవానులు ఎవరైతే బ్రహ్మాండ పురాణంలో ఇవి మనకి అందించేటట్టు చేశారో వారిని మనం గుర్తుకు తెచ్చుకోవాలి. అలాగే హయగ్రీవ స్వామి అగస్త్యుల వారికి ఏ రకంగా అయితే చెప్పారో అటువంటి ఋషులను, దేవ గురువులను మనం గుర్తుకు తెచ్చుకోవాలి. ఇవన్నీ ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటూ వాళ్ళ అనుగ్రహం అనే కృతజ్ఞతా భావనతో లలితా సహస్రనామ స్తోత్రాలు చదువుకోవాలి అని చెప్తారు. ఇంతకీ ఈ నామాలలో ఏమేమి ఉన్నాయి అంటే కేవలం నామాలా, లేకపోతే ఇందాక మనం చెప్పుకున్నాం ఎన్నో రహస్యాలు. ఏమిటా రహస్యాలు? రహస్యాలు అయితే బయట పడతాయా? పడవా? ఒకవేళ పడకపోతే మనకెలా ఉపయోగపడతాయి? మన శాస్త్రాలు అంటే ఇందులో ఏ శాస్త్రాలు ఉంటాయి? వీటన్నిటి గురించి కూడా తర్వాత ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందాం. నమస్తే.